నెక్స్ట్ వన్ పంచమి తత్పురుష సమాసము. ఈ పంచమి తత్పురుష సమాసం ఎలా మనం గుర్తించవచ్చు అంటే ఈజీ టిప్ చెప్తానండి. ఇంతకుముందు చెప్పిన విధంగానే పంచమి విభక్తి యొక్క ప్రత్యయాలు మనకు విగ్రహవాక్యంలో వచ్చినట్లయితే దానిని పంచమి తత్పురుష సమాసం అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం, మీకే అర్థమైపోతుంది. లోకోత్తరుడు సమాస పదంలో ప్రతి సమాస పదానికి 2 పదాలు ఉంటాయి, పూర్వపదము ఉత్తర పదం. ప్రతి సమాసంలో కానీ ప్రతి సందులో ఉంటుంది. సరే, ఫస్ట్ వన్ లోకోత్తరుడు. దీని విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? లోకము కంటే గొప్పవాడు. లోకోత్తరుడు అంటే లోకం కంటే గొప్పవాడు. ఇక్కడ కంటే ఏంటి? పంచమి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది పంచమి తత్పురుష సమాసము. సెకండ్ వన్ దొంగ భయం. దొంగ ఎవరు? ఇక్కడ దొంగ భయం. భయం ఎవరి వల్ల మనకు? దొంగ వలన మనకు భయము, కావున దొంగ వలన భయము. ఈ వలన అనేది పంచమి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది పంచమి తత్పురుష సమాసము. పాప భీతి. విగ్రహవాక్యం పాపం వలన భీతి. పాప భీతి అంటే పాప భీతి అంటే భయము. పాప భీతి అంటే పాపం భయము. భయం దేనివల్ల? పాపం వలన భయము. పాపం చేయడం వల్ల భయం మనకు. పాపం వలన భీతి. వలన అనేది పంచమి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది పంచమి తత్పురుష సమాసము. ఫోర్త్ వన్ గ్రహ దోషం. దోషం దేనివల్ల? గ్రహాల వల్ల. గ్రహం వలన దోషం. వలన అంటే పంచమి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది పంచమి తత్పురుష సమాసము.